చూడండి బ్రదర్స్, ఇప్పుడు ఉన్న సమాజంలో భారతదేశం హిందూ దేశం అన్నప్పుడు భారతదేశంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు నివసించేటువంటి దేశం నాడు నుండి నేటి వరకు కూడా. మరి ఒక క్రైస్తవులను మాత్రమే ఇంగ్లీష్ వాళ్ళను దేవుణ్ణి మీరు ఎందుకు మొక్కుతున్నారు అని కొంతమంది వీడియోలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, ఒకవేళ ఇంగ్లీష్ వాళ్ళ దేవుడే అయితే మరి మీరు తెలుగు చదువుకోండి. ఇంగ్లీష్ ఏం చదువుతారు? ఇంగ్లీష్ చదవద్దు. సెయింట్ పాల్ స్కూలు, సెయింట్ జార్జ్ స్కూలు, సెయింట్ మేరీ స్కూలు, ఇవన్నీ స్కూల్, ఫాతిమా స్కూలు, ఇవన్నీ ఉన్నాయి కదా కాలేజీలు. ఇంగ్లీష్ మీడియంకు ఎందుకు పంపుతున్నారు? మరి భారతదేశంలో సైట్ వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడొద్దు, మరి తెలుగే మాట్లాడాలి. ఇంగ్లీష్ స్కూళ్ళల్లో ఎందుకు చదివిస్తున్నారు? మరి భారతీయులందరూ కూడా క్రిస్టియన్ స్కూల్లే కదా ఫస్ట్ ఇంగ్లీష్ స్కూల్ ఉన్నది భారతదేశంలో. క్రిస్టియన్ స్కూలే కదా ఫస్ట్ భారతదేశంలో ఉన్నది. ఇంగ్లీషు చెప్పడానికి వచ్చింది ఇంగ్లీష్ వాళ్ళ ద్వారానే కదా ఇంగ్లీష్ నేర్చుకునేది మనము. మరి ఇంగ్లీష్ స్కూళ్ళల్లో ఈ తెలుగు వాళ్ళు ఎందుకు చదివిస్తారు? తెలుగు వాళ్ళకి చక్కగా చదువు రాదని క్రిస్టియన్ స్కూళ్ళల్లో లక్షల ఫీజులు కట్టి ఇంగ్లీష్ చదివిస్తారు. మరి ఎందుకు? అట్లాంటి వాళ్ళు ఇంగ్లీష్ చదివించకండి. మళ్ళీ ఇంగ్లీష్ వల్ల డబ్బులు కావాలి. మన పిల్లలు పెరిగి పెద్దోళ్ళు కావాగానే అమెరికా, ఆస్ట్రేలియా వాళ్ళు అవి క్రిస్టియన్ దేశాలు కావా, ఆ దేశాలలో పోయి ఆ డబ్బులు సంపాదించుకోవాలి. ఆ డబ్బులు మనకు కావాలి అంటే మళ్ళీ అక్కడికి పంపిస్తారు కదా మీ వాళ్ళను. వీళ్ళు చదివేది ఇంగ్లీష్ స్కూల్లో. ఇంగ్లీషు చదువుకోవడానికి క్రిస్టియన్ స్కూళ్ళలోనే చదువుతారు భారతీయులు అందరూ కూడా. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి క్రిస్టియన్ స్కూళ్ళల్లో, క్రిస్టియన్స్ కాలేజీలలో నేర్చుకుంటారు. మళ్ళీ డబ్బులు సంపాదించడానికి క్రిస్టియన్ దేశాలే పోతారు కదా. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇవన్నీ క్రిస్టియన్ దేశాలు కాదా? మరి క్రిస్టియన్ దేశాలకు ఎందుకు పోతారు చదువుకోని? మరి మీరు క్రిస్టియన్స్ సంపాదించే డబ్బులు మీకెందుకు? భారతీయులకు అవసరం లేదు కదా. ఇది గమనించాలి అందరూ కూడా. ఇంగ్లీష్ దేవుడు అని మాట్లాడే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ దేశాలకు ఎందుకు పోతారు అనేది నా ప్రశ్న. భారతీయులందరూ కూడా సమన్వయంగా ఉండాలి. భారతీయులు అంటే అన్ని రకాల కులాల వారు, అన్ని మతాల వారు ఉన్నారు. మరి హిందువులు అనేవాళ్ళు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఇంగ్లీష్ దేవుని మొక్కుతాను అంటారు. మరి ఇంగ్లీష్ మీ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలలే కాకుండా క్రిస్టియన్ స్కూళ్ళల్లో ఎందుకు చదివిస్తారు? క్రిస్టియన్ స్కూళ్ళల్లో చదవాలి. మళ్ళీ మీ క్రిస్టియన్ దేశాలకు పోయి క్రిస్టియన్ దేశంలో డబ్బులు సంపాదించుకోవచ్చు. క్రిస్టియన్ దేశంలో డబ్బులు సంపాదించి భారతదేశంలో ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేసుకొని అన్ని విధాలు చేసుకోవచ్చు. వాళ్ళ ఎక్కువ డబ్బులు మనకు కావాలి, ఆ దేశంలో మనం పనిచేయాలి, క్రిస్టియన్ స్కూల్లో చదువుకోవాలి, మళ్ళీ క్రిస్టియన్ మతం మాకొద్దు. ఇదేం పద్ధతి? ఈ పద్ధతిని వీడియో చేస్తే అందరూ కూడా మార్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను.